కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక మౌలిక వసతులు కల్పించామన్నారు. భక్తుల సౌకర్యం కోసం ఏడాది కాలంలో యాదగిరిగుట్టలో అనేక మార్పులు చేశామంటున్న ఆలయ ఈవో భాస్కర్ రావుతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. యాదగిరిగుట్ట ఆలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే అమలవుతున్నాయి. ప్రస్తుతం మనం యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు గారితో ఉన్నాం. ఈ ఏడాది కాలం పాటు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇక్కడ ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ యాదగిరిగుట్ట ఆలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? ఓం శ్రీ లక్ష్మీ నమః. ఈ ఏడాది కాలంలో ముఖ్యంగా గమనించిన భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం జరిగింది ప్రభుత్వం వారి ఆదేశాలతోటి. వేసవికాలంలో ఇంతకుముందు వేసవికాలం వస్తే భక్తులందరూ కూడా కాళ్ళకు చెప్పులు ఇక్కడ పైకి రానియరు కాబట్టి బస్తాలు కట్టుకొని పరుగులు తీసేవాళ్ళు. ముందు ఆ సమస్యను అడ్రస్ చేశాము. జర్మన్ హ్యాంగర్స్ వేసి దాదాపు 23,000 సేఫ్టీ జర్మన్ హ్యాంగర్స్ వేసి ఎండాకాలం కానివ్వండి, శీతాకాలం, వర్షాకాలం సంవత్సరానికి 9 నెలలు ఖచ్చితంగా హ్యాంగర్స్ ఉండే విధంగా ప్రభుత్వం ఉంచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దాన్ని అమలు చేశాము. రెండవది, కొండ మీద అసలు మౌలికంగా ఉండాల్సిన మరుగుదొడ్ల సౌకర్యం లేకుండా ఉండే ప్రభుత్వం రాగానే ముందు దాని మీద దృష్టి పెట్టి 3 ప్రాంతాల్లో 50 టాయిలెట్స్ని కట్టించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని ఇప్పుడు ఆపరేషన్లు అయినాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశారు. మూడోది, ఈ యాదగిరిగుట్ట ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులు వచ్చి కనీసం ఒక రాత్రి నిద్ర చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అది లేకుండా పోయింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించేసి డార్మెటరీ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అదేవిధంగా పుష్కరిణి ఉండేది కొండ మీద, విష్ణు పుష్కరిణి అని అంటారు. గతంలో దాంట్లో స్నానం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకునేవాళ్ళు. దాన్ని కూడా సామాన్య భక్తులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రభుత్వం రాగానే దాన్ని కూడా సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దాన్ని నింపి రెగ్యులర్గా భక్తులకు ఉపయోగంలోకి తీసుకొచ్చాం. వారు బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా నిర్మించడం జరిగింది. ఇవే కాకుండా కొత్తగా మీరు చూస్తుంటారు గిరి ప్రదక్షిణ గతంలో స్థానిక భక్తులు చేసేవాళ్ళు. దాన్ని పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేసి, అనగా మొత్తం టోటల్గా 3 కిలోమీటర్స్ మందం రోడ్స్ టైల్స్ వేసాము, రోడ్స్ వేసాము. అదేవిధంగా ఈ ఎలక్ట్రిఫికేషన్ మొత్తం చేసాం విద్యుత్ దీపాల కాంతిలో. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి జనాలు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. అదేవిధంగా చాంటింగ్స్, స్వామివారి నామాలు వచ్చే విధంగా మైక్ సెట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది ప్రతి స్వాతికి చేస్తున్నారు. ఇంకా భక్తులు శనివారం రోజు కూడా రెగ్యులర్గా వచ్చి చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా పునరుద్ధరించాం. దాన్ని కావాల్సిన సౌకర్యాలు కల్పించాం. ఇంతకుముందు కొబ్బరికాయ కొట్టే ఫెసిలిటీ లేకుండే. స్వామివారి దగ్గరికి వచ్చిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి, దీపం వెలిగించాలనేది కొంచెం ఉండేది. దానికోసం అఖండ దీపం ఏర్పాటు చేశాం. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టడానికి కూడా బయట ఏర్పాటు చేశాం. శీఘ్ర దర్శనం అనేది ఇంతకుముందు ధర్మదర్శనం పక్కనే ఉండటం వల్ల దాని మీద ఎవరు వచ్చేవాళ్ళు కాదు. భక్తులు అందరూ ఈ ధర్మదర్శనం పోవడం వల్ల ఒక్కొక్క 4 గంటల నుంచి 5 గంటలు పట్టేది. ఇప్పుడు శీఘ్ర దర్శనాన్ని 150 రూపాయల టికెట్ని మహాద్వారం పక్కన పెట్టడం వల్ల డివైడ్ అయిపోయి దర్శనం సామాన్య భక్తులకు కూడా 2 గంటలు తగ్గిపోయింది. వీళ్ళకి గంట 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తున్నాము, ఎక్కువ క్రౌడ్ ఉన్న రోజుల్లో కూడా. అదేవిధంగా ఈ శానిటేషన్ సంబంధించి ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని టెంపుల్ పైన మొత్తం కూడా జోన్స్ ఏర్పాటు చేసాం. టెంపుల్లో ఎక్కడ కూడా చిన్న పేపర్ కూడా ఉండకుండా వితిన్ మినిట్స్లో తీసే విధంగా ఏర్పాట్లు చేసాం. శానిటేషన్ మీద దృష్టి పెట్టాం. ఇంతకుముందు ఓన్లీ ఉత్సవాల సందర్భాల్లోనే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండే, కానీ టెంపుల్ అంటే ఎప్పుడు నిత్య కళ్యాణంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారానికి 3 రోజులు శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం కోసం పర్మనెంట్గా ఒక కళావేదిక కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు స్వామివారి కైంకర్యాలు కానివ్వండి, సువర్ణ పుష్పాలంకరణ, కళ్యాణాలు జరుగుతుంటాయి. వాటిని చూడటానికి భక్తులకి ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు మన ఉత్తరమాడ వీధుల్లో ఈ పెద్ద ఎల్సీడీ పెట్టి డైరెక్ట్గా చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రసాదం తీసుకునే దగ్గర కూడా ఇంతకుముందు బాగా స్టాంపేడ్ అయ్యే విధంగా, తొక్కిసలాడే విధంగా ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని టికెట్లు ఇచ్చే ప్రాంతాన్ని మార్చి టికెట్లు కొంచెం ముందుకు ఇచ్చేసి తీసుకునే ప్రాంతం రెండింటిని డివైడ్ చేసాం. టికెట్లు ఇచ్చే ప్రాంతం ఒక కాడ పెట్టాం, లడ్డూలు తీసుకునే ప్రాంతం ఒక కాడ పెట్టడం వల్ల భక్తులు కూడా ఎక్కువ మంది ప్రసాదాలు తీసుకొని పోతున్నారు. అదేవిధంగా ఈ ప్రసాదాలు ఇంకా అందుబాటులో ఉండాలని ఈ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపాల్లో కూడా ప్రసాద విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా చాలా భక్తులకు ఏమైతే అవసరం ఉంటాయో మంచినీటి సదుపాయాల కింద చారిటబుల్ ట్రస్టులన్నిటితో మాట్లాడి ఈ ఎక్కడ కావాలంటే అక్కడ ఈ కూలర్ సౌకర్యాలు ఏర్పాటు చేశాం. పిల్ల తల్లులు యాదగిరిగుట్టకి
3వ నెల నుంచే పిల్లల్ని పట్టుకొని వస్తారు. వాళ్ళకి ఈ పాలియడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది చూసి మేము మెయిన్ దేవాలయంలో కూడా ఈ పిల్లలు పాలిచ్చే దానికి ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసాం. వ్రత మండపాల్లో కూడా ఫెసిలిటీ ఇచ్చాం. అదేవిధంగా కళ్యాణకట్టలో కూడా పిల్లలకు 10 నెలలకే ఈ 10-11 నెలల మధ్యలోనే ఈ తల్లినీళ్ళు సమర్పిస్తారు కాబట్టి అక్కడ కూడా ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసాం. అన్ని ప్రాంతాల్లో ఈ చంటి పిల్లల తల్లులకు పాలిచ్చే విధంగా ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఈ వికలాంగులు, చంటి పిల్లల తల్లులు, వృద్ధులు వస్తుంటే వాళ్ళందరినీ కూడా కొండపైకి తీసి ఈ కొండపైకి వచ్చిన తర్వాత మళ్ళీ 3వ ఫ్లోర్కి పోవడానికి ఈ లిఫ్ట్లు ఇబ్బంది అవుతుందని చెప్పేసి బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో తెచ్చాం. వాళ్ళు వేచి ఉండటం కోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేసాం. కనీసం 100-150 మంది వేచి ఉండి అక్కడి నుంచి దేవాలయం విధంగా బ్యాటరీ వెహికల్స్ వాడుతున్నాం. అదే కాకుండా వాళ్ళకి ప్రత్యేక సమయం కేటాయించాం. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్యలో, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 మధ్యలో వాళ్ళందరూ డైరెక్ట్గా దర్శనం పోవడం కోసం వాళ్ళు వేచి ఉండే ప్రాంతం కూడా కొండపైన కూడా ఏర్పాటు చేసి మహాద్వారం దగ్గర వాళ్ళకి అక్కడి నుంచి కూడా దర్శనం కల్పిస్తున్నాం. లిఫ్ట్ ద్వారా కూడా చాలా మందిని తీసుకెళ్తాం కింద, అంటే టెంపుల్లో కూడా ఈ వికలాంగుల కోసం ఒక లిఫ్ట్ని డెడికేట్ చేసాం. వాళ్ళే వస్తారు, వాళ్ళే పోతారు, దానికి వాళ్ళ సహాయకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయాల్లో ఈ యాదగిరిగుట్ట దేవాలయంలో ఇప్పటివరకు చూసిన అన్ని భక్తులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ముందు కూడా చాలా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి మనకి రాత్రిపూట నిద్ర చేయడానికి వచ్చే వాళ్ళ కోసం ఒక డార్మెటరీ తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ డార్మెటరీ సంఖ్య పెంచే అవకాశం ఏముంది? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రీసెంట్గా జరిపిన రివ్యూలో కూడా ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి సన్నిధిలో పడుకోవడానికి చాలామంది వస్తారు కాబట్టి ప్రతిపాదనలు పంపమన్నారు. మనం కూడా డార్మెటరీలు ఒక 4 డార్మెటరీలు, రూమ్స్ కంటే కూడా డార్మెటరీలే అవసరం ఉంటుంది. రూమ్స్లో 2 కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. తెలంగాణలో కుటుంబం వస్తారు కాబట్టి 10-15 మంది వస్తారు. వాళ్ళు పడుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చేసి లాకర్ సిస్టమ్ ఇస్తే మంచిగా ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో వేడి నీళ్లు, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశం. డార్మెటరీస్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సమ్మర్ కల్లా ఇంకా ఏప్రిల్ మేలో 2-3 డార్మెటరీలు అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బస్సుల రద్దీ కూడా ఉంటుంది. దాన్ని ఎలా పరిష్కరిస్తారు? కొండ కింద నుంచి కొండ పైకి రావడం కోసం టీజీఆర్టీసీ వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేయడానికి మనం ఏర్పాట్లు చేస్తాం. అవన్నీ కూడా ఫ్రీ బస్సులే, దేవస్థానం భరిస్తుంది ఆ డబ్బులు మొత్తం. కింద ఏఈఓ ఉంటారు. భక్తుల సంఖ్యను అనుసరించి బస్సుల సంఖ్య ఎంత కావాలంటే అంత పెంచుకోవడానికి కూడా ఏఈఓ గారికి చెప్పాం. మేము కూడా రెగ్యులర్గా, నేను డిప్యూటీ ఈఓ, మా ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, రెగ్యులర్గా ఈ శనివారం ఆదివారంలో ఎంత బస్సులు కావాలంటే అన్ని బస్సులు పెంచేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చూస్తున్నాం. పార్కింగ్ చాలా పెద్ద సమస్య ఉంది మాకు. పార్కింగ్ సంబంధించి మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం ఒక 2,000 కార్లు పట్టే విధంగా ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. ఆదివారం, శనివారం కానివ్వండి, వేరే ఆస్పిషియస్ డేస్లో కొండ మొత్తం ఆగిపోతుంది. 1 గంట 2 గంటలు వెహికల్స్ కింద ఆపాల్సి వస్తుంది. దాన్ని అధిగమించడం కోసం భక్తులందరికీ కూడా చెప్తున్నాం, ఫ్రీ బస్సులు ఉన్నాయి, ఫ్రీ బస్సుల్లో ప్రయాణం చేయండి. కార్ పార్కింగ్లో పెట్టి చేయమంటే చాలా మంది ఒప్పుకోవట్లేదు. మా కార్లో మేమే పోతాం అంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. అదేవిధంగా బాలాలయం, ఇంతకుముందు బాలాలయం ప్రాంతంలో ఈ మైహోం వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. 2 కోట్లతోటి కళ్యాణ మండపం, ఒకటి ధ్యాన మందిరం కోసం. దాన్ని కూడా మెటీరియలైజ్ చేసి ఈ సంవత్సరం కాలం పూర్తి చేయాలని, ప్రభుత్వ ఆదేశాలతో పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ స్థానిక భక్తులకి, అదేవిధంగా కింద ఉండే భక్తులు కూడా తెలియజేయడానికి ఎల్సీడీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఇది బ్రహ్మోత్సవాల నుంచి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. స్థానిక భక్తులు చూసేందుకు బస్ స్టాండ్లో ఒకటి ఏర్పాటు చేస్తాం. కమాన్ దగ్గర పెద్ద ఎల్సీడీ పెట్టేసి ఈ రోజు జరిగే కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, అదేవిధంగా సువర్ణ పుష్పాలంకరణ, ఇవన్నింటినీ కూడా స్థానిక భక్తులు తిలకించే విధంగా కమాన్ దగ్గర బస్ స్టాండ్లో 2 ప్రాంతాల్లో పెట్టేసి భక్తులకు అందుబాటులో తేవాలని ఆలోచనలో ఉన్నాం. వీటితో పాటు ఇప్పుడు విమాన గోపురం కూడా స్వర్ణతాపడంతో పనులు జరుగుతున్నాయి. ఎంత మేరకు పనులు అయ్యాయి, ఏ లోపల అయిపోతాయి? విమాన గోపురం ఆల్మోస్ట్ 70% ఫిట్టింగ్ అయిపోయింది. ఫిబ్రవరి 10 కల్లా పూర్తిగా విమాన గోపురం పనులు పూర్తయితాయి. 19 నుంచి 23 వరకు సంప్రోక్షణ, కావాల్సిన పూజలన్నీ మా అయ్యగారులు చేస్తారు. 23న ఉదయం 11:54 రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇస్తారు. ఇది మొత్తంగా కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆలయ ఈవో భాస్కర్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, యాదగిరిగుట్ట.